ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో ఇండియా గెలిచిన తర్వాత ఇండియా ప్లేయింగ్ లెవెన్పై కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి విరాట్ కోహ్లీ ఇంజ్యూరీ పైన. అసలు విరాట్ కోహ్లీ సెకండ్ ఓడిఐ మ్యాచ్లో ఆడతాడా ఆడ్డా అని. దీనికి సమాధానం అయితే విరాట్ కోహ్లీ సెకండ్ ఓడిఐ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా ఆడతాడు. కానీ ఎవరి ప్లేస్లో అనేది ఒక డౌట్. అతని ప్లేస్లో యశస్వి జైస్వాల్ వచ్చాడని అందరూ అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ వచ్చాడంట. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ఆడిన తర్వాత నేను విరాట్ ప్లేస్లో వచ్చానని తనే చెప్పాడు. సో దీంతో శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఆడతాడా, లేకపోతే విరాట్ కోహ్లీ యశస్వి జైస్వాల్ ప్లేస్లో ఆడతాడా అనేది డౌట్. బట్ ఫస్ట్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ సూపర్ హాఫ్ సెంచరీ చేశాడు కాబట్టి జైస్వాల్ ప్లేస్లోనే కోహ్లీ వస్తాడని అనిపిస్తుంది. ఇక రెండో క్వశ్చన్ వచ్చేసి హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడా ఈ సెకండ్ ఓడిఐ మ్యాచ్కి. సో అందరూ హర్షదీప్ సింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీకి తీసుకున్నారు కదా, అతను వస్తాడని ఫస్ట్ మ్యాచ్లో అనుకున్నారు. బట్ హర్షిత్ రాణా చేత డెబ్యూ చేయించారు. హర్షిత్ కూడా బాగా బౌలింగ్ చేసి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇక్కడే చిన్న సమస్య వచ్చింది. ఇప్పుడు హర్షదీప్ సింగ్ సెకండ్ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడా ఉండడా అనేది క్వశ్చన్ మార్క్. దీనికైతే అతను ఉంటాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిరీస్లో ఇండియా కాంబినేషన్స్ ట్రై చేస్తుంది. అది బౌలింగ్లో అయినా బ్యాటింగ్లో అయినా. ఛాంపియన్షిప్ ట్రోఫీకి అంతా రెడీగా ఉండాలి కాబట్టి డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేస్తుంది. సో ఫస్ట్ మ్యాచ్లో కూడా చూసిన అక్షర్ పటేల్ని నెంబర్ 4లో ప్రమోట్ చేసి పంపించారు. సో ఈ సెకండ్ మ్యాచ్లో కూడా అలాంటి ప్రయోగాలే చేస్తారు. సో హర్షదీప్ సింగ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక లాస్ట్ క్వశ్చన్ అయితే వరుణ్ చక్రవర్తి గురించి. కుల్దీప్ బదులు వరుణ్ వస్తాడా అని. రోహిత్ శర్మ కూడా వరుణ్ చక్రవర్తి ఛాంపియన్షిప్ ట్రోఫీ రేస్లో ఉన్నాడని అన్నాడు. సో వరుణ్ వచ్చినా రావచ్చు, లేకపోతే కుల్దీప్తోనే వెళ్ళొచ్చు. సో చూద్దాం ఇండియా ఎలాంటి కాంబినేషన్ ట్రై చేస్తుందో. ఇక చివరిగా ఈ వీడియో కింద గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి.